హే గైస్ ఎలా ఉన్నారు? రీసెంట్గా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన కార్ బ్లాస్ట్ని మనం ఫస్ట్లో నార్మల్ ఇన్సిడెంట్ అనుకున్నాం కదా. కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే మన ఊహకి కూడా అందని ఒక పెద్ద స్పెక్టాక్యులర్ అటాక్ ప్లాన్లో ఇది జస్ట్ ఒక పీస్ మాత్రమే. అసలు వింటుంటేనే మైండ్ పోతుంది కదా. ఇప్పుడు మన ముందు ఒక పెద్ద టెర్రర్ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్లో ఉంది ఎవరో తెలుసా? హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ అండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు భయంకరమైన బాంబులు తయారు చేయడానికి ఎందుకు ప్లాన్ చేశారు? ఒక 10 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత పెద్ద కొండని చెక్కినట్లు ఈ మాస్టర్ మైండ్ ఈ ప్రొఫెషనల్ మైండ్స్ని ఎలా రిక్రూట్ చేసుకున్నాడు? అసలు రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగింది ఒక టెస్ట్ బ్లాస్ట్ మాత్రమేనా, లేదా వాళ్ళ మాస్టర్ ప్లాన్లో ఇది ఒక బిగ్ ఫెయిల్యూరా? దీనికి ఫుల్ ప్రూఫ్ ప్లానింగ్ ఇచ్చింది ఎవరు? కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటో తెలిస్తే మనకి గుండెలు ఆగిపోతాయి. అదే అయోధ్య టెంపుల్. అయోధ్య టెంపుల్ దగ్గర రామనవమి ఈవెంట్ రోజు పెద్ద బ్లాస్ట్ చేయాలని ఒక ప్లానింగ్ ఎలా వచ్చింది? ఈ మ్యాసివ్ టెర్రర్ కాన్స్పిరసీ వెనక ఉన్న అస్సలు మాస్టర్ మైండ్ ఎవరు? 2900 కేజీల అమోనియం నైట్రేట్ లాంటి హై గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్ ని వీళ్ళు ఎలా కలెక్ట్ చేశారు? ఈ ఎక్స్ప్లోజివ్స్ ని ఒక స్మాల్ కార్ బ్లాస్ట్ కోసం కాదు, అయోధ్య అండ్ ఢిల్లీ NCR లో 6 సెవరల్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ మొత్తం ప్లాన్ డీటెయిల్స్ ఏంటి? అసలు అయోధ్యని ఎలా బ్లాస్ట్ చేద్దాం అనుకున్నారు? అసలు ఈ మ్యాసివ్ కాన్స్పిరసీ ఎలా బయటపడింది? ప్రతి సింగిల్ పాయింట్ ని చాలా డీటెయిల్డ్ గా చూద్దాం. రెడ్ ఫోర్ట్ లో అసలు ఏం జరిగింది? నవంబర్ 10th 2025 మండే ఈవినింగ్ ఢిల్లీలో ట్రాఫిక్ యాజ్ యూజువల్ గా ఉంది. కానీ ఒక్క క్షణంలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక వైట్ హోండాయ్ i20 కార్ స్లో అవ్వగానే బూమ్ అనే ఒక పెద్ద బ్లాస్ట్ అయింది. ఈ బ్లాస్ట్ వల్ల 13 మంది చనిపోయారు. చాలా మందికి సీరియస్ ఇంజురీస్ అయ్యాయి. ఇనిషియల్ గా పోలీసులు ఇది ఒక నార్మల్ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అనుకున్నారు. కానీ సీన్ ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ దొరికిన ఎవిడెన్సెస్ చూడగానే ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. ఈ బ్లాస్ట్ సిలిండర్దే కాదు, IED అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అనే ఒక హ్యాండ్ మేడ్ బాంబ్తో చేసినట్లు డౌట్స్ వచ్చాయి అనమాట. ఈ బ్లాస్ట్ లో కారులో ఉన్న డ్రైవర్ బాడీ చాలా పార్ట్స్ డ్యామేజ్ అయిపోయింది. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కి ఆ బాడీ పార్ట్స్ నుంచి DNA శాంపిల్ తీసుకోవడానికి కూడా చాలా కష్టమైంది. ఈ ఇన్సిడెంట్ సీరియస్నెస్ ని అర్థం చేసుకుని గవర్నమెంట్ వెంటనే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ కేసునిచ్చి ఈ కేసుని టెర్రర్ యాక్ట్ కింద రిజిస్టర్ చేశారనమాట. ఈ షాకింగ్ ఇన్సిడెంటే ఒక పెద్ద మిస్టరీని అన్లాక్ చేసింది. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ తర్వాత పోలీసుల మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ చనిపోయిన డ్రైవర్ ఐడెంటిటీ ఏంటో తెలియకుండా ఈ మిస్టరీని సాల్వ్ చేయడం కష్టం అనుకున్నారు. కానీ ఆ DNA టెస్ట్ రిజల్ట్స్ లో వచ్చిన షాకింగ్ న్యూస్ ఏంటంటే కారులో ఉన్న ఆ డ్రైవర్ ఒక టెర్రర్ మాస్టర్ మైండ్ అని తెలిసింది. వాడి పేరు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ. ఫోరెన్సిక్ సైన్స్ ఈ మిస్టరీని బయటికి తీసింది. ఈ ఉమర్ అనేవాడు పుల్వామా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చిన ఒక హైలీ క్వాలిఫైడ్ డాక్టర్. ఈ మనిషి హర్యానాలో ఉన్న ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ అల్ ఫలా యూనివర్సిటీలో స్టూడెంట్స్ కి లెసన్ చెప్పాల్సిన వాడు, ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన వాడు. తన బ్రెయిన్ ని, తన ప్రొఫెషన్ ని, నాలెడ్జ్ ని వినాశనం కోసం అంకితం చేశాడు. ఈ ఉమర్ ఒక్కడే కాదు, ఈ పెద్ద కాన్స్పిరసీ వెనక ఉన్న మొత్తం టీంలో చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్, వీళ్ళంతా సూపర్ స్మార్ట్ మైండ్స్ అనమాట. కానీ రాంగ్ పాత్ లో వెళ్ళారు. అందుకే దీన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అని పిలుస్తారు. దీని మీద ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియో కూడా ప్లాన్ చేశాను, వెంటనే అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మన నెక్స్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ డాక్టర్స్ డబుల్ లైఫ్ చూడండి. నార్మల్ లైఫ్లో వాళ్ళు సొసైటీలో చాలా రెస్పెక్ట్ ఉన్న డాక్టర్స్ లాగా ఉన్నారు. పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, స్టూడెంట్స్కి లెసన్స్ చెప్తున్నారు. కానీ సీక్రెట్ లైఫ్లో బ్యాక్ డోర్లో టెర్రర్ అటాక్స్కి మినిట్ డీటెయిల్స్తో ప్లానింగ్ చేస్తున్నారు. ఈ హైలీ ఎడ్యుకేటెడ్ మైండ్స్ని మ్యానిపులేట్ చేయడానికి దీనికి ఫుల్ ప్రూఫ్ ప్లానింగ్ ఇచ్చింది ఎవరు? అసలు ఈ బ్లాస్ట్లో అయోధ్య ఎలా వచ్చింది? ఈ మిస్టరీనే ఇప్పుడు NIAకి మెయిన్ పజిల్గా ఎలా మారిందో చూద్దాం. రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఆ సింగిల్ కార్ బ్లాస్ట్ని మనం ఫస్ట్లో మిస్టరీ అనుకున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్లో నిజం బయటపడింది. ఈ కార్ బ్లాస్ట్ ఒక పెద్ద వినాశనం కోసం చేసిన చైన్లో ఫస్ట్ లింక్ మాత్రమే. కానీ ఈ బ్లాస్ట్ ప్లానింగ్ వెనక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. అయోధ్యని మెయిన్ టార్గెట్గా పెట్టుకుని బ్లాస్ట్ చేయాలని, దానికోసం రామ్ మందిర్ దగ్గర నవంబర్ 25th రోజు ఒక పెద్ద ఈవెంట్ ఉంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఈ బ్లాస్ట్ని ప్లాన్ చేశారు. ఎలా అయినా అదే రోజు మాస్ బ్లాస్ట్ చేయాలి అని ఒక ప్లాన్ వేశారు. ఈ టెర్రర్ మాడ్యూల్ వెనక ఉన్న మోటివ్ బాబ్రీ మసీద్ డిమాలిషన్ యానివర్సరీ December 6th రివెంజ్ తీర్చుకోవాలి అని కూడా ప్లాన్ వేశారు. December 6 రోజున ఢిల్లీ NCRలో 6 సీరియల్ బ్లాస్ట్లు చేయాలని ఒక భయంకరమైన ప్లాన్ ఉందన్నమాట. ఈ ప్లాన్కి పెట్టిన పేరు స్పెక్టాక్యులర్ అటాక్. ఒక పెద్ద సిరీస్ ఆఫ్ అటాక్స్ని వరుసగా చేయాలి అని ప్లాన్ చేశారు. వాళ్ళ మెయిన్ ప్లాన్ ఒక్క కారులో బాంబ్
పెట్టి బ్లాస్ట్ చేయటం కాదు, చాలా కార్స్లో ఐఈడీస్ని పెట్టి ఒక్కసారిగా బ్లాస్ట్ చేయాలి అని ప్లాన్ చేశారు. మీకు సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా చూసే ఉంటారు కదా, దాంట్లో విలన్ ఇమ్రాన్ హష్మి ఒకే టైంకి డిఫరెంట్ ప్లేసెస్లో కార్ బాంబ్ బ్లాస్ట్ని ప్లాన్ చేస్తారనమాట. సేమ్ అలానే వాళ్ళ టార్గెట్ లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. రైల్వే స్టేషన్స్, ఇండియా గేట్, మాల్స్, టెంపుల్స్, చాలా క్రౌడెడ్ ప్లేసెస్ని టార్గెట్ చేద్దామని ఒక లిస్ట్ రెడీ చేసుకున్నారు. ఈ ప్లాన్ కోసం వాళ్ళు 3 కార్స్ని రెడీ చేశారు. హ్యూండాయ్ i20 కార్ని ఉమర్ డ్రైవ్ చేశాడు. ఇదే రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ అయింది. ఇంకొక కార్ వచ్చేసి రెడ్ ఫోర్ట్ ఎకోస్పోర్ట్ అనమాట. ఇది ఫరీదాబాద్లో ఎక్స్ప్లోజివ్స్తో సహా రికవర్ అయింది. కానీ చాలా భయంకరమైన విషయం ఏంటంటే మారుతి బ్రీజా కార్ ఇంకా మిస్సింగ్. ఈ కారులో కూడా ఐఈడి ఉండొచ్చని బోలో అంటే బియాన్ లుక్అవుట్ నోటీస్ని ఇచ్చారనమాట. ఈ మిస్సింగ్ పీస్ వెనక ఉన్న మిస్టరీ మాత్రం ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ ప్లాన్ని చూస్తూ ఉంటే మన సెక్యూరిటీకి ఎంత పెద్ద డేంజర్ ఉందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ షాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డాయి అనమాట. ఈ ప్లాన్ వెనక ఉంది ఎవరు, ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఏంటి, రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ నుంచి అయోధ్య మాస్టర్ ప్లాన్ వరకు ఈ భయంకరమైన కాన్స్పిరసీ వెనక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. దీనికి ఫుల్ ప్రూఫ్ ప్లానింగ్ ఇచ్చింది ఎవరు అనేది కూడా చూద్దాం. ఈ మొత్తం కాన్స్పిరసీ 2022లో టర్కీలో స్టార్ట్ అయింది. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఆ ఇయర్లో టర్కీకి వెళ్ళాడు. అక్కడ టర్కీ బేస్డ్ హ్యాండ్లర్ని కలిశాడు. వాడి కోడ్ నేమ్ వచ్చేసి ఒకాసా అంటాం. ఈ ఒకాసా అనే మెయిన్ మాస్టర్ మైండ్ అనమాట. ఈ టెర్రర్ నెట్వర్క్ని పై నుంచి చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఈ ఒకాసా అనే బ్యాండ్ గ్రూప్స్ అయిన జైష్ మహమ్మద్, అన్సార్ గజ్వట్ ఉల్ హింద్ కి ఇండియన్ డాక్టర్ మాడ్యూల్ కి మధ్యలో మెయిన్ లింక్ లాగా వర్క్ చేశాడు. ఇన్స్ట్రక్షన్స్, ఫండింగ్స్ అంతా వీడు చూసుకునేవాడు అనమాట. ఈ హైలీ ఎడ్యుకేటెడ్ గ్యాంగ్ నార్మల్ కాల్స్ చేయరు. సూపర్ స్మార్ట్ గా సెక్యూరిటీ ఏజెన్సీస్ కి దొరకకుండా హైలీ ఎన్క్రిప్టెడ్ యాప్స్ ని యూజ్ చేస్తారు. ఫస్ట్ టెలిగ్రామ్ యూజ్ చేశారు, తర్వాత ఇంకా సేఫ్ గా ఉండే సిగ్నల్ అండ్ సెషన్స్ యాప్ కి షిఫ్ట్ అయిపోయారు అనమాట. అలాగే మనీ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ని కూడా సిస్టమేటిక్ గా కలెక్ట్ చేశారు. ఫండ్స్ ని ప్రొఫెషనల్ ఎకనామిక్ నెట్వర్క్స్ లో చారిటబుల్ కాజ్ లాగా మనీ కలెక్ట్ చేసేవారు అనమాట. అక్కడ దాక్కుని ఉన్న ఎక్స్ప్లోజివ్స్ క్వాంటిటీ ఫస్ట్ 350 kgs అనుకున్నారు, కానీ సెర్చెస్ లో ఫరీదాబాద్ లో 2900 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ దాక్కుని ఉంది. ఈ మెటీరియల్ ఓవర్ 50 పవర్ఫుల్ బాంబ్స్ చేయడానికి సరిపోతుంది. ఒక చిన్న హింట్ వల్ల ఈ ప్లాన్ మొత్తం బయటపడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసుల నుంచి వచ్చిన ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్తో హర్యానా ATS టీంతో కలిసి ఫరీదాబాద్లో ఒక రైడ్ చేశారు. దానికి రీజన్ అక్కడ ఒక పెద్ద బాంబు మెటీరియల్ స్టాక్ ఉంది అని తెలిసింది. ఆ రైడ్లో మెయిన్ దొంగ అయిన డాక్టర్ ముజామిల్ అహ్మద్ని పట్టుకున్నారు. వాడు దాక్కున్న చోటులో చాలా పెద్ద ఎక్స్ప్లోజివ్ స్టాక్ దొరికింది. ఈ షాకింగ్ అరెస్ట్ వల్లనే మొత్తం ప్లాన్ బయటపడింది. ముజామిల్ క్యాప్చర్ అయ్యాడు అని డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి తెలియగానే వాడు ప్యానిక్ అయిపోయాడు అనమాట. తన అల్ఫలా యూనివర్సిటీ క్వార్టర్స్ నుంచి వెంటనే పారిపోయాడు. పోలీస్ సర్వైలెన్స్ నుంచి తప్పించుకోవడానికి తన హ్యూండాయ్ i20 కార్లో ఐఈడి పెట్టి 16 గంటల పాటు ఢిల్లీ NCR అంతా తిరిగాడు అనమాట. బట్ ఇక్కడ కూడా ఎన్నో క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఆ 16 గంటల్లో వాడు ఏం చేయాలనుకున్నాడు? పోలీసులు చేస్ చేస్తున్నారు, సర్వైలెన్స్ లో ఉన్నారు. ఈ టెన్షన్ తో రెడ్ ఫోర్ట్ దగ్గర ఆ ఐఈడి బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ లోనే ఉమర్ చనిపోయాడు. ఆ తర్వాత రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ దగ్గర దొరికిన బాడీ DNA టెస్ట్ లో డాక్టర్ ఉమర్ ఉన్ నబీది అని కన్ఫర్మ్ అయింది. ఈ స్టోరీ ఒక్కసారి చూస్తే ముజామిల్ అరెస్ట్ అవటం వల్ల, ఉమర్ ప్యానిక్ అవటం వల్ల ఆ పెద్ద స్పెక్టాక్యులర్ అటాక్ ప్లాన్, అయోధ్య అటాక్ ప్లాన్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. ఒక్క సెన్స్ లో చెప్పాలంటే ఆ ఫరీదాబాద్ రైడ్ వల్ల చాలా మంది ప్రాణాలు సేవ్ అయ్యాయి. ఇప్పుడు ఈ కేసు NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హ్యాండ్ లో ఉంది. వాళ్ళు ప్రతి లింక్ ని డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ కేసుకి లింక్ ఉన్న డాక్టర్ షహీన్ సయీద్ ఇంకా కొందరు డాక్టర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. ఈ షహీన్ పుల్వామా అటాక్ మాస్టర్ మైండ్ వైఫ్ తో కూడా టచ్ లో ఉందంట. ఈ గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ కనెక్షన్స్ అన్ని చాలా సీరియస్ గా ఉన్నాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మారుతి బ్రీజా కార్ ఇంకా మిస్సింగ్. ఈ కార్లో కూడా ఐఈడి ఉండొచ్చు అని సెర్చ్ చేస్తున్నారు. అది దొరికితే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ బయటపడుతుంది. ఇంకా 32 వెహికల్స్ లో కూడా బాంబ్స్ పెట్టడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ మాడ్యూల్ ఇంకా పెద్దగా ఉండే అవకాశం ఉంది. NIA మాత్రం దీని వెనక ఉన్న ఈ నెట్వర్క్ ని రూట్ తో సహా పీకి పారేయాలని ప్రతి క్షణం వర్క్ చేస్తుంది. టెర్రరిస్టులు ఇప్పుడు బార్డర్ దాటి వచ్చి మన కంట్రీలో హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ని యూజ్ చేసి పెద్ద సిటీస్ లో, సెన్సిటివ్ రిలీజియస్ ప్లేసెస్ లో చాలా భయంకరమైన అటాక్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్ కూడా ఇలా టెర్రర్ పాత్లో వెళ్ళటం చాలా డేంజర్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని సిచ్యువేషన్ అనమాట. ఈ ఇన్సిడెంట్ మన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కి చాలా పెద్ద వార్నింగ్. ఇంకా అలర్ట్ గా ఉండాలని. కానీ ఈ బాధ్యత వాళ్ళ ఒక్కరిదే కాదు, నార్మల్ సిటిజన్స్ అయిన మందు కూడా. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సోషల్ మీడియాలో లేదా రియల్ లైఫ్లో సస్పెక్టెడ్ యాక్టివిటీ చూస్తే వెంటనే పోలీసులకి లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. సైలెంట్గా ఉండటం అనేది చాలా డేంజరస్. అందరూ జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా సిటీస్లో ఉండేవాళ్ళు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని
వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్.